అన్నిట్లో అదే కనపడుతుంది, ఆ లక్షణమే కనపడుతుంది. ఐ థింక్ ఈ వారం రోజుల తర్వాత రాష్ట్రానికి ఈ పీడ పూర్తిగా విరగడవుతుందని మేము ఆశిస్తాను. నేను ఇంతకుముందు అన్నా కదా, జనం అదే అనుకుంటారు, వీళ్ళే కదా పవర్లో ఉండేది. ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి పొలిటికల్ ఇది తగ్గుతుంది, ఇంటర్వెన్షన్. ఎక్స్ట్రాడినరీ ఇంటో ఇది ఒక న్యాచురల్ కెలామిటీస్ అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదన్నా డైరెక్షన్స్ వేస్తే వచ్చాము. కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ మెయిన్ ఇదంతా కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోనూ అడ్మినిస్ట్రేషన్ నార్మల్ రొటీన్ నడుస్తుంది. ఏదన్నా ఉంటే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తుంది. సో పొలిటికల్ తగ్గుతుంది. చంద్రబాబు నాయుడు కావాల్సింది అదే, ఇది సపరేట్ కావాలి. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని దారిలేకగా తెచ్చుకోగలిగితే, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అడ్వాంటేజ్ అంటే వీ వాంట్ ఫెయిర్. ఇది మేము అపోజిషన్లో ఉన్నా, రూలింగ్లో ఉన్నా, ఇంకోటి ఉన్నా, దాని ఏమంటాం, అడిషనల్ మాకు అడ్వాంటేజ్ కావాలి.